నెల్లూరు జిల్లా వెంకటగిరి ఉపాధి రికార్డుల చోరీ ఘటనపై డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులు వారిపై కఠిన చర్యలను తీసుకుంటామన్నారు. అలాగే వెంకటగిరిలో జరిగిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 17వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం వెంకటగిరి మండలంలో అన్ని పంచాయతీల్లో పూర్తి చేసుకుని ఈరోజు బహిరంగ వేదిక ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనిలో 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ మండలంలో 20 గ్రామ పంచాయతీలకు చేరి ఉపాధి హామీ కూలీలకు 6,34,65,305 రూపాయలు చెల్లించడం జరిగింది. ఇది 24-25 ఆర్థిక సంవత్సరంలో. అలాగే పంచాయతీరాజ్ శాఖ ద్వారా 1,95,36,914 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అంటే దీంట్లో సిమెంట్ రోడ్లు, ఇలా గ్రామాల్లో అంతర్గత రోడ్లు, అలాగే బీటీ ఉంటే అటువంటి వాటికి కలిపి వీటన్నిటిపైన గ్రామాల్లో వీళ్ళు ఆడిట్ నిర్వహించడం జరిగింది. పంచాయతీ లెవెల్లో గ్రామ సభలో కూడా ఇవన్నీ చదివి వినిపించడం.